ఇక్కడ మీరు ఒకటి బాగా గమనించాలి. మంటలో కాపినటువంటి కూర కత్తిని కూరలో ఎందుకు ముంచినట్టు? ఆ డౌట్ అందరికి వస్తుంది ఈ వీడియో చూశాక. సో చివరి వరకు చూడండి, అన్నీ అర్థమవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బు. మీరు చూస్తున్నారు అల్లూరి ట్రైబల్ కల్చర్. ఫ్రెండ్స్, నేనైతే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే నాటు పుట్టగొడుగులు ఈ వర్షాకాలంలో మన గిరిజన గ్రామాల్లో అక్కడక్కడ కనిపించడం సర్వసాధారణం. ఫ్రెండ్స్, నేనైతే అలా వెళ్తుండగా ఆ వర్షంలో పాత పుట్టలో ఈ పుట్టగొడుగులు అయితే నాకు ప్రత్యక్షమయ్యాయి. ఆ పుట్టగొడుగులను తీసుకొని నేను శుభ్రంగా కడుక్కొని వాటిని అయితే ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత దాన్ని మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఎలా వంట చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేదైతే వీడియో తీసి పూర్తిగా మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే గనక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఇటువంటి ట్రైబల్ ప్రాంతంలో జరిగేటటువంటి వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మీరు మాకు సపోర్ట్ చేసినట్లుగా కూడా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కళాయి తీసుకొని ఆ కళాయిని స్టవ్ మీద పెట్టి ఇలా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పోపుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు పోయాక మనం దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. స్టవ్లో మంట మాత్రం తగ్గించి పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా కొంచెం లేత గోధుమ రంగులోకి మారిన తర్వాత దాంట్లోనైతే మనం కట్ చేసిన మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా చెప్పాలంటే మా గిరిజన పద్ధతిలో కట్టెల పొయ్యి మీదనే ఈ వంటని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ భయంకరమైన వర్షాల కారణంగా మాకు ఎండిన కట్టెలు దొరకడమే కరువైపోయింది. అందుకని ఈ విధంగా గ్యాస్ స్టవ్ మీద ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడైతే పసుపు పొడిని యాడ్ చేసుకుందాం. ఇది ఎక్కువ వేసినట్లయితే గనక కూర చేదైపోతుంది. తగినంత వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగానే మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి పుట్టగొడుగుల ముక్కల్ని ఇందులో వేసుకుందాం. తర్వాత దాన్ని చక్కగా కలుపుదాం, మొత్తం మిక్స్ అయ్యేటట్టు.
ఇప్పుడు వచ్చే ఈ ఇద్దరితో మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనం ఏ వంటకం చేసినా సరే మేం లేకపోతే మీ వంట జరగదు అంటూ మధ్యలో వచ్చి దూరిపోతుంటారు. సో అలా చేయకపోతే ఈ వంట జరగదు కాబట్టి వీళ్ళని కూడా ఇందులో కలుపుదాం. అయ్యో, అరే అరే ఆపరా బాబు, ఎక్కైపోతే మళ్ళీ తినలేం. ఉమ్. ఇప్పుడు మనం కళాయికి మూత పెట్టి కొంచెం ఎక్కువసేపు మరగబెట్టుకోవాలి. ఎందుకంటే మనం కూరలో వేసిన ప్రతిదీ కూడాను మొత్తం కలిసిపోయి గట్టిగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికినట్లయితేనే మన ఆరోగ్యానికి మంచిది, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇప్పుడు కూరకి సరిపోయినంత నీళ్ళు పోసుకొని మరికొంతసేపు మరిగించుకోవాలి. ఇలా అన్నీ ఉడికిపోయిన తర్వాత అయితే ఈ విధంగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టమాటా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా మరిగించి దించేసినట్లయితే ఇంకా కూర అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, మా గిరిజన గ్రామాల్లో ఎక్కువగా అంటే మీరు చూసుకున్నట్లయితే కనుక టీవీ ఛానల్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ, అలాగే సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్, ఫేస్బుక్, ఇలా ట్విట్టర్ ఇలా చాలా ఉంటాయి కదా. ఇటువంటి వాటిలలో ఎక్కువగా ఏంటంటే గిరిజన గ్రామాల్లో పుట్టగొడుగులు తిని అస్వస్థకు గురైన మహిళలు, లేదంటే స్పృహ కోల్పోయినట్టు,
ఇలా అనేక రకాలుగా పుట్టగొడుగుల గురించి న్యూస్లు అయితే వస్తుంటాయి. సో అవి ఎందుకు జరుగుతాయంటే మా గిరిజనుల నమ్మకం ఏంటంటే ఇప్పుడు అడవి జంతువులు ఉంటాయి కదా, ఎలుగుబంట్లు కానీ లేదంటే పులులు, సింహాలు, ఇలా చాలా రకాల జంతువులు ఉంటాయి. అందులో మనకు ఎలుగుబంటి కనుక ఇప్పుడు ఆ పుట్టగొడుగుని ఇలా దాటి వెళ్ళి ఉన్నట్లయితే గనక ఆ పుట్టగొడుగుని తిన్నట్లయితే ఈ విధంగా స్పృహ కోల్పోవడం కానీ లేదంటే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేసి మా పూర్వీకులు అయితే చెప్తుంటారు. అలా జరగకుండా ఉండడానికే కూర కత్తిని మంటలో పెట్టి అవి బాగా ఎర్రగా మండిన తర్వాత దాన్ని చివర్లో కూర వండేసిన తర్వాత అందులో ముంచుతారనమాట. అలా ముంచి ఆ కూరని మనం తిన్నా ఏమీ జరగదు అనేసి మా గిరిజనుల యొక్క దృఢమైన నమ్మకం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. అలాగే మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.